ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉంది. తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి మల్లన్న సస్పెండ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం పార్టీ నిర్ణయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించేలా స్పష్టంగా కనపడుతోంది. బీసీల సభలో రెడ్లను తిడతారా అంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణను, ఇతర అంశాల్లో ఒకే వర్గాన్ని టార్గెట్ చేసుకుని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్లో ఆగ్రహానికి దారితీశాయి. ఇక ఒకే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం, విమర్శించడం సరికాదని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం మల్లన్నపై చర్యలు తీసుకోబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉంది. తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి మల్లన్న సస్పెండ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం పార్టీ నిర్ణయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించేలా స్పష్టంగా కనపడుతోంది. బీసీల సభలో రెడ్లను తిడతారా అంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణను, ఇతర అంశాల్లో ఒకే వర్గాన్ని టార్గెట్ చేసుకుని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్లో ఆగ్రహానికి దారితీశాయి. ఇక ఒకే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం, విమర్శించడం సరికాదని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం మల్లన్నపై చర్యలు తీసుకోబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.